హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ పుష్ ఫార్మర్. సో మా మామ సిగ్గుపడుతున్నాడు, నన్ను తీయమాకని అంటున్నాడు. సో ఓకే అయితే సో ఆయన తీయడం అయితే జరగట్లేదు. సో ఈరోజు దగ్గర నేను వీడియో పెట్టి 4-5 రోజులు అయితే అయిపోవడం అయితే జరిగింది. కొంచెం వర్క్లో ఉంటాం, బిజీగా ఉంటాం కాబట్టి. సో ఇవాళ ఏం చేస్తున్నామంటే మన చెరువులో అయితే కాలర్ అయితే వేయడం అయితే జరుగుతుంది. పంగాసు చేపల చెరువులో మనం కాలర్ అయితే వేస్తున్నాం. సో పడవలో ఇలా లోడ్ అయితే చేసుకోవాలి. సో పడవలో లోడ్ చేసుకున్న తర్వాత చెరువు అంతా బారు ఒక వరుస అయితే మనం వేసుకోవచ్చు. ఒకటి కాలర్ ఎంత అయితే ఉందో అంతా అయితే వేసుకోకూడదు. సో కాలర్ వేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే సుమారు ఒక పడవ 2 పడవలు చెరువును బట్టి, ఇది ఎకరం మన ట్యాంక్ వచ్చేసరికి 2 ఎకరాల ట్యాంక్ ఇది. సో 2 పడవలు 3 పడవలు మినిమం మ్యాక్సిమం 4 పడవలు వరకు వచ్చు. మళ్ళీ సైజుని బట్టి కూడా మన దాంట్లో 1 కేజీలు ఉన్నప్పుడు 1 డెన్సిటీలో వేసుకోవాలి, పిల్లలు ఉన్నప్పుడు 1 డెన్సిటీలో వేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఒక పడవ 2 పడవలు మించి ఎక్కువైతే వేసుకోమాకండి. మళ్ళీ ఒక వారం ఆగి మళ్ళీ ఇంకో పడవలు వేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ వరదాన అయితే వాటర్ పొల్యూషన్ రాకుండా ఉంటాయి. వాటర్ కూడా మనకు మంచి సరిపడా కండిషన్లో అయితే ఉంటాయి. లేదనుకో ఒకసారి వాటర్ పొల్యూట్ అయినా సరే మనకి ఇబ్బంది అవుతుంది లోపల ఉన్న చేపకి. సో మనం వేసింది పంగా చేపలకి, అలాగే శీలావతి తెల్ల చేపకు కూడా మనం కాలర్ అయితే వేసుకోవచ్చు. మంచి ఉపయోగం అయితే ఉంటుంది. సో ఇదిగో చూసేటప్పుడు మా మామయ్య అయితే పడవలో లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో లోడింగ్ ఆయన చేస్తే అన్లోడింగ్ నేను చేస్తాను. సో ఇలా అయితే ఉంటుంది అనమాట. అండర్స్టాండింగ్ మీద బేస్ అయి ఉంటుంది అవన్నీ. సో వర్క్ కూడా మనం అలా షేర్ చేసుకుంటూ ఉండాలి. సో ఇంకో విషయం ఏంటంటే, సో మన దగ్గర శీలావతి అన్న రాగండి అన్న ఒకటే, అలాగే తెల్ల చేప, పంగాసు, పొండుగప్ప చేపలు అయితే అమ్మకానికి అయితే ఉంది. ఎవరికైనా కావాలంటే కింద మన ఫోన్ నెంబర్ అయితే ఉంది, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసినట్టయితే నేను మీకు ఇచ్చి పంపించడం అయితే జరుగుతుంది. అలాగే మీరు కూడా ఒకసారి నా దగ్గరికి రావచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. కంపల్సరీగా రిప్లై ఇస్తున్నాను. మీకు డౌట్స్ ఉన్నా సరే కాల్ చేయండి, అందులో ఇబ్బంది అయితే ఏం లేదు. నేను ఆల్రెడీ లిఫ్ట్ చేస్తున్నాను. సో ఇంకో విషయం ఏంటంటే, నేను షిఫ్ట్ టైమింగ్స్ మన కంపెనీలో వెళ్ళేసరికి నా షిఫ్ట్లో ఉంటే నేను ఆల్రెడీ ఒక చోట వర్క్ అయితే చేసుకున్నా. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. సో కాల్స్ ఎత్తలేకపోవడానికి ఇప్పుడు మనం ఏం చేసామంటే ఫోన్కి కాల్ ఫార్వర్డింగ్ పెట్టుకున్నానండి నేను. మీరు నాకు ఫోన్ చేస్తే డైరెక్ట్ నేను కంపెనీ ఫోన్ కూడా సరే దానికి ఫార్వర్డింగ్లో వచ్చేస్తుంది నాకు. మీరు నాకు ఎనీ టైం కాల్ చేయొచ్చు, అందులో ఇబ్బంది అయితే లేదు. నేను షిఫ్ట్లో ఉన్నా సరే మీ ఫోన్ ఎత్తడానికి కంపెనీ ఫోన్ కాల్ ఫార్వర్డింగ్ పెట్టుకున్నాను ఆ టైము, ఆ 8 అవర్స్ మాత్రం. సో ఆ 8 అవర్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉండడం కోసం ఇలా అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇబ్బంది లేకుండా ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికోసం అయితే మనం ఈ ప్రయత్నం అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. లవ్ యూ గైస్. అలాగే మీకు డౌట్స్ ఉన్నా సరే మా నాన్నగారిని మా మామయ్య గారిని అడిగితే కనుక్కొని మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఎనీ టైం థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. బై బై, టాటా, టేక్ కేర్.